close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways. హాయ్ అండి, నేను ఇక్కడ కేక్ స్మాష్కి మినీ మౌస్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మొత్తం పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. సో ముందుగా మినీ మౌస్ హెడ్ బ్యాండ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. నా దగ్గర ఆల్రెడీ ఇలా ఒక హెడ్ బ్యాండ్ ఉందండి. సో దానికి నేను మినీ మౌస్ అంటే బో ఉంటుంది కదా హెడ్ బ్యాండ్కి, సో బో తయారు చేస్తున్నాను. దీనికోసం నేను పర్పుల్ కలర్ ఫోమ్ షీట్ తీసుకున్నానండి. మొత్తం పింక్ అండ్ బ్లాకే కాకుండా కొంచెం సిమిలర్ కలర్స్ అయితే బాగుంటుంది, నియర్ బై కలర్స్ అని పర్పుల్ కూడా తీసుకున్నాను. సో పర్పుల్ కలర్ ఫోమ్ షీట్ని ఇలా బో షేప్లో కట్ చేసిన తర్వాత దీంట్లో మధ్యలో ఇలా ఒక చిన్న స్టోన్స్ చైన్ ఉంది నా దగ్గర. సో ఆ చైన్ని ఇలా కట్ చేసి మధ్యలో ఇలా ఫెవికాల్తో స్టిక్ చేస్తున్నాను. దీన్ని ఇక్కడ ఈ హెడ్ బ్యాండ్కి మనము ఇక్కడ సెంటర్లో నేను సూది దారంతో కూర్చానండి, ఫెవికాల్తో అయితే అవ్వట్లేదు అందుకని. ఇప్పుడు నెక్స్ట్ ఈ ONE1 దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను ముందుగా దీనికి ఒక కార్డ్బోర్డ్ని ఇలా ఈ ఆల్ఫాబెట్స్లో ఈ విధంగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీనికి పర్పుల్ కలర్ ఫోమ్ షీట్ని నేను యూజ్ చేశాను. కాపర్ కలర్ ఫోమ్ షీట్ని ఇలా క్రౌన్లా కట్ చేసి పెట్టాను. పర్పుల్ కలర్ షీట్ని ఇలా కట్ చేసి ఆల్రెడీ తయారు చేసుకున్న ఈ ONE షేప్స్కి నేను స్టిక్ చేశాను. అలాగే కింద ఇంకొక కార్డ్బోర్డ్కి నేను పర్పుల్ కలర్ పెయింట్ వేసి దానికి ఇవి డబుల్ టేప్తో స్టిక్ చేశాను. అలాగే అక్కడక్కడ కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ స్టిక్ చేశాను చూడడానికి బాగుంటుందని. సో ఈ విధంగా ఈ ONE1 అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ DIY చూద్దాము. నెక్స్ట్ DIY వచ్చేసి ఈ S అనే ఒక ఫోటో ఫ్రేమ్ అండి. యాక్చువల్లీ మా పాప నేమ్ శ్రేష్ఠ, సో Sతో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఈ ఫోటో ఫ్రేమ్లో గోల్డ్ కలర్ ఫోమ్ షీట్ని S అనే ఆల్ఫాబెట్ షేప్లో ఇలా పెద్ద సైజులో కట్ చేసి దీనికి ఒక కాపర్ ఫోమ్ షీట్ని క్రౌన్లా కట్ చేసి పైన Sకి పైన స్టిక్ చేశాను. ఈ ఫోటో ఫ్రేమ్ కొంచెం కలర్ కాంబినేషన్ అంతా బాగాలేదని చెప్పి నేను ఇంట్లో మనకు అక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, ఆ పెయింట్స్తో దీన్ని కలర్ఫుల్గా పెయింట్ చేశాను. దీనికి మొత్తం లుక్ అంతా మారిపోయింది, చాలా బాగా వచ్చింది ఫోటో ఫ్రేమ్. సో చూస్తున్నారు కదండి, పెయింట్ చేసిన తర్వాత ఓవరాల్గా ఇది చాలా కలర్ఫుల్గా ఈ విధంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ DIY చూద్దాము. నెక్స్ట్ DIY వచ్చేసి ఈ పేపర్ ఫ్యాన్స్ అండి. నేను ఇక్కడ కొంచెం డార్క్ కలర్లో A4 సైజ్ రోజ్ పింక్ కలర్ చార్ట్ పేపర్ తీసుకున్నాను. అలాగే వైట్ కూడా తీసుకున్నాను. ఈ చార్ట్ పేపర్ మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా కూడా ఉండకూడదు. పల్చగా ఉంటే ఏంటంటే మనము కర్టెన్కి పిన్ చేసినప్పుడు చినిగిపోతుంది. మరీ థిక్గా ఉంటే ఏంటంటే ఫోల్డ్ చేసి మనం పిన్స్ కొడితే ఆగదు. అందుకని కొంచెం మామూలుగా ఉన్నది తీసుకొని దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా ఒకసారి ఫ్రంట్ అయితే ఇంకొకసారి బ్యాక్ ఈ విధంగా మొత్తం ఆల్టర్నేట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఒకసారి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత సెంటర్లో మనము పిన్ కొట్టుకుందాము. సెంటర్లో స్టాపుల్ చేసుకోవాలి. స్టాపుల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా 2 ఎండ్స్ పిన్ కొట్టుకోవాలండి సెమీ సర్కిల్ షేప్లో. అయితే ఈ పిన్స్ అన్ని మనం బ్యాక్ సైడే కొట్టాలి. మనము ఫ్రంట్ సైడ్ కొడితే మళ్ళీ మనకు చూడడానికి బాగుండదు. సో వెనుక వైపు ఈ విధంగా పిన్ చేసుకోవాలి. సో ఈ విధంగా 2 సెమీ సర్కిల్ షేప్లో చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇలా పక్క పక్కన పెట్టుకుని ఒక ఫుల్ సర్కిల్ ఫామ్ అయ్యేలాగా మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి పిన్స్ కొట్టుకోవాలి. సో ఈ విధంగా మొత్తం పిన్ కొట్టుకున్నాక సెంటర్లో కూడా ఒకటి కొట్టాలి, మళ్ళీ గ్యాప్ ఏమీ కనిపించకుండా. ఈ విధంగా పిన్ చేసుకున్న తర్వాత సెంటర్లో కొంచెం నీట్గా ఉండడం కోసము నేను చార్ట్ పేపర్ని సర్కిల్ షేప్లో కట్ చేసి దీన్ని ఫెవికాల్తో సెంటర్లో స్టిక్ చేస్తున్నాను చూడడానికి బాగుంటుందని. సో ఇదే విధంగా నేను 5 పింక్ ఫ్యాన్స్ అలాగే 5 వైట్ ఫ్యాన్స్ తయారు చేశాను. సో ఈ విధంగా వస్తుంది మనకు. చూస్తున్నారు కదండి, పింక్ అండ్ వైట్ ఈ విధంగా ఫ్యాన్స్ అన్ని తయారు చేసుకున్నాను. మనకి ఎన్ని కావాలంటే అని. నేనైతే 5 పింక్ అండ్ 5 వైట్ తయారు చేశాను. ఇప్పుడు
నెక్స్ట్ డిఐవై వచ్చేసి బ్యానర్ అండి. ఐ యామ్ వన్ అని రాసింది కదా, ఈ బ్యానర్. యాక్చువల్లీ నేను ఇది వీడియో తీయడము అవ్వలేదండి, సో డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఇంతకు ముందర చార్ట్ పేపర్ ఉంది కదా, ఆ చార్ట్ పేపర్ని ఈ విధంగా ఈ షేప్స్లో నేను కట్ చేశాను. కట్ చేసి ఫ్యాబ్రిక్ పెయింట్స్తో నేను ఐ యామ్ వన్ అని ఈ విధంగా పెయింట్ చేశాను. చేసి ఒక దారంకి వీటిని పిన్ కొట్టాను బ్యానర్లో వచ్చేలాగా. నెక్స్ట్ ఈ డిజిట్ 1 ఇది ఎలా చేశానంటే, 2 సోప్ బాక్సెస్ ఉంటాయి కదా, ఒకటేమో బేస్లా తీసుకుని ఇంకొకటేమో దాని మీద నిలబెట్టి రెండింటిని అటాచ్ చేసి వాటికి పింక్ కలర్ పెయింట్ వేశాను. పెయింట్ వేసి 1 షేప్లో కట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ హోల్స్ చేశాను. ఆ హోల్స్లో నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయండి, సో జస్ట్ ఆ హోల్స్లో ఫ్లవర్స్ కుచ్చాను అంతే. జనరల్గా అయితే ఇవి టిష్యూ పేపర్స్తో పేపర్ని విధంగా ఫోల్డ్ చేసి స్టిక్ చేస్తారు. అలా అయితే చాలా టిష్యూ పేపర్స్ పడతాయి అండ్ చాలా టైం టేకింగ్ ఉంటుంది. ఇదైతే జస్ట్ ఈజీ, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫ్లవర్స్ జస్ట్ అందులో గుచ్చడం అంతే, తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంట్లోనే ఇలా సింపుల్గా కేక్ చేసుకున్నాను. సో డెకరేషన్ ఓవరాల్ వ్యూ చూద్దాము. పెద్ద మినీ మౌస్ వచ్చేసి నేను కింద ఒక పక్క కార్నర్ కానీ ఇలా కూర్చోబెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు వ్యూ చూద్దాము. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఇలా బేబీ పింక్ కలర్ కర్టన్స్ తీసుకున్నాను. పింక్ అండ్ బ్లాక్ కదా థీమ్ మినీ మౌస్ అంటే. సో కర్టన్స్ వేసిన తర్వాత దీనికి ఇలా స్ట్రింగ్ లైట్స్, స్టార్ షేప్లో లైటింగ్ కదా మనకు మెయిన్. సో ఈ లైట్స్ హ్యాంగ్ చేశాను. అలాగే మధ్యలో ఈ ఐఎమ్ వన్ బ్యానర్ ఒకటి, నెక్స్ట్ అటు ఇటు బ్యానర్కి 2 సైడ్స్ మనం తయారు చేసుకున్న పేపర్ ఫ్యాన్స్ పెట్టాను. కింద వచ్చేసి ఫ్లోర్ మీద నేను డైనింగ్ టేబుల్ కవర్ వేసానండి. అదేంటంటే మనం కేక్ స్మాష్ చేసినప్పుడు ఆ కేక్లో ఉన్న బటర్ అంతా క్లాత్ అయితే క్లాత్ కంటితే మళ్ళీ మనం వాష్ చేయడం ప్రాబ్లం అవుతుంది. అందుకని కవర్ అయితే మనకు వాష్ చేసుకోవడం ఈజీ. అలాగే కవర్ థిక్గా ఉంటుంది కాబట్టి కదలదు అంత ఈజీగా కూడా, సో బాగుంటుంది. అండ్ ఈ డైనింగ్ టేబుల్ క్లాత్కి నేను 4 సైడ్స్ కూడా బెలూన్స్, పింక్ అండ్ బ్లాక్ పోల్కా డాట్స్ ఉన్న బెలూన్స్ని నేను స్టిక్ చేశాను. అలాగే ఒకవైపు వచ్చేసి మనం ఈ ఓఎన్ని 1 చేసుకున్నాం కదా, ఇది చాలా పెద్దగా ఉంది అండ్ ఇది నేను మొత్తం ఒక సైడే రావాలనుకున్నాను. సో డైనింగ్ టేబుల్ కవర్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒకవైపు ఇది పెట్టాను, ఇంకొక సైడ్ వచ్చేసి తయారు చేసుకున్న ఫోటో ఫ్రేమ్, చిన్న మినీ మౌస్ బొమ్మ ఇంకొకటి ఉంది, ఆ బొమ్మ పెట్టాను. అలాగే ఆ డిజిట్ 1 తయారు చేసుకున్నాం కదా ఫ్లవర్స్తో, అది పెట్టాను. సో ఓవరాల్గా ఇది వ్యూ అండి, ఈ విధంగా ఉంది. మినీ మౌస్ థీమ్ కాబట్టి పింక్ అండ్ బ్లాక్, నేను అక్కడక్కడ వైట్ కూడా యూజ్ చేశాను అండ్ కొంచెం హైలైట్ కావడానికి డార్క్ పింక్, అలాగే మరి మొత్తం పింక్ అయితే బాగుండదని చెప్పి అక్కడక్కడ పర్పుల్ కూడా యూజ్ చేశాను. సో ఓవరాల్గా ఇది ఇలా వచ్చింది, చాలా బాగుంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను.